ఎస్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా మనం ద్వాదశ రాశుల వారికి ఎలాగుందో మనం చూద్దాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అవమానం పాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లోకి మీరు అస్సలు వేడి పెట్టద్దు. బంధువుల విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా. స్నేహితులకి సెక్యూరిటీలు అని చెప్పేసి లవ్ మ్యారేజీలు చేసుకుంటున్నారు కదా అని చెప్పేసి మీరు సహాయం చేస్తే మీరందరూ కూడా జైలుకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. గురుబలం మీకు పెరుగుతోంది. వ్యాపారాల మీద దృష్టి పెట్టండి. విద్యార్థుల చదువు మీద దృష్టి పెట్టండి. ప్రజాకర్షణ మీకు పెరిగిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఇక్కడ మీకు అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం అనేటటువంటిది గత సంవత్సరం అంతా కూడా వచ్చింది. అందువల్ల మే 30, 2024-25 సంవత్సరం నుంచి ఈ యొక్క అర్ధాష్టమ రాహు పోయి అక్కడికి శని రావడం అనేటటువంటి జరిగింది. కాబట్టి అర్ధాష్టమ శని దోషం ప్రభావం వల్ల మీకు ఈ రాశి వాళ్ళందరికీ కూడా పనులు కాస్త లేటుగా అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ప్రతి పని 1-2 సార్లు మీరు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని ఏదో ఒక్కసారికే మనం పరిపూర్తి అయిపోవాలి అనేటటువంటి ధోరణిలో మీరు వెళ్ళొద్దు. అదేవిధంగా ఆరోగ్య సమస్యల దగ్గరికి వచ్చేసరికి మీకు హార్ట్లో యాంజియోగ్రామ్ చేయాల్సినటువంటి అవసరం కొంతమందికి ఏర్పడడం జరుగుతుంది. అలాగే మరి జెనిటల్ ఆర్గన్స్ దగ్గర నుంచి మీకు యూరిన్ నుంచి బ్లడ్ పడిపోవడం, ఇలాంటి వెనీరియల్ డిసీజెస్, ఆ తర్వాత ఈ యొక్క యూరినరీ బ్లాడర్కి సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి బిల్డర్లు మీరు కట్టినటువంటి స్థలాలన్నీ కూడా ఈ సంవత్సరంలో అమ్ముడైపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు పాపం లేఅవుట్లు వేసి రెడీగా పెట్టు కూర్చున్నారు. గత సంవత్సరం అంతా కూడా ఏ విధంగా కూడా మార్పు లేదు. మరి అటువంటి వాళ్ళంతా కూడా మార్పు పూర్తిగా వచ్చి ఈ సంవత్సరము మంచి రేట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యార్థులు ఫారిన్ యూనివర్సిటీస్లోకి వెళ్ళడానికి ఎంతో ఉత్సుకత అనేటటువంటి చూపిస్తారు. మరి ఫారిన్ యూనివర్సిటీస్ నుంచి మీకు సీట్లు రావడం జరుగుతాయి. మరి ఫారిన్ కోర్సెస్ నుంచి కూడా మీరు కోరుకున్న కోర్సులలో కూడా సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. మీకు ఈ యొక్క స్వతంత్ర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా సెల్ఫ్ ఫైనాన్స్డ్ గ్రూప్ లాగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎదగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా కలెక్టివ్గా ఈ యొక్క ధనుస్సు రాశి వారు సామూహికంగా అందరూ కూడా కష్టపడి చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన ధోరణిలోకి మీరు వస్తారు. అయితే ప్రేమ వివాహాలు మాత్రం మీ సొంత కవిత్వాలు చేత్తో తీసుకోవద్దు అస్సలు. మీరు మరి మీ యొక్క తల్లిదండ్రులు ఏది నిర్ణయిస్తారో మరి దాని ప్రకారం మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనకి ఈ భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం మీకు అనేకమైనటువంటి విజయాలు మీకు సాధిస్తాయి. విదేశాల నుంచి ఎన్నో లాభాలు క్రియేట్ చేస్తాయి. ఇక ధనుసు రాశి వారి పరిహారాలు ఏం చేసుకోవాలండి అంటే, మరి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.